మూలవాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 24 సారీ. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని లేపారంట? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తిరిగి లేపారు. ఆ తిరిగి లేపిన రోజునే పునరుద్ధానపు పండుగగా మనం అందరం జరుపుకుంటూ వస్తున్నాం. ఇంగ్లీష్లో దాన్ని ఈస్టర్ అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ పునరుద్ధానపు పండుగ శుభాకాంక్షలు. ఆమేన్. ఓకే, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మీ అందరికీ తెలిసిన మాటలే, నేను టకటక కొన్ని మాటలు చెప్పేసి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాను. రక్షణ అంటే తెలుసా? రక్షణ అంటే ఏంటి తెలీదా? తెలుసా తెలీదా? పాప బాప్టిజం. ఓకే బాప్టిజం అంటే ఓకే. సరే, మీరు చెప్పేటట్లు లేరు ఈరోజు. అందుకే యాక్చువల్గా నేనేం చేశానంటే దేవుని కృపను బట్టి ప్రార్థించుకొని, మనందరికీ ఏంటంటే చాలా విషయాలు క్రైస్తవంలో మనం వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని మాటలు వినపడతా ఉంటాయి. రక్షణ, మారు మనసు, పాప విమోచన, ఇవన్నీ ఏంటంటే మనం వింటూ ఉంటాం. ఓకే, సేవకులు చెప్తారు, మనం వింటాం, ఓకే, మర్చిపోతాం. ఇది ఏంటి అని అంటే మనకి అర్థం అవ్వాలి ముందు. రక్షణ తీసుకున్నాం, బాగానే ఉంది, అలాగే దాన్ని కొనసాగించుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఎవరన్నా అడిగినప్పుడు, లేదా మనకంటూ ఒక నిశ్చయత, మనకంటూ ఒక క్లారిటీ లేకుండా మనము అయ్యే మాటలను వింటూ ఉన్నాం, అయ్యే మాటలు కొనసాగిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ ఈ లోకానికి ఎందుకు ఏం పని చేయడానికి వచ్చారు? రక్షించడానికి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఇది మీకు నేను చాలాసార్లు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనలందరినీ పాపముల నుంచి విడిపించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కదా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని దేవదూత ద్వారా చెప్పబడ్డది. అవునా కదా? ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో. ఓకే. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ లోకానికి రక్షణ అనే కార్యాన్ని సంపూర్తి చేయడానికి అభిషేకించి పంపబడిన వారే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. యేసుక్రీస్తు ప్రభువారిని లేపారు. అయితే నేను ఒక సమ్మరీలాగా చెప్తాను. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రెండు కలిపితే ఈ రెండిట్లో సంపూర్ణమైన కార్యక్రమం ఏంటంటే రక్షణ. ఏంటది? రక్షణ. దేని నుంచి రక్షణ? పాపము నుంచి మనకి విడుదల చేసి ఆ పాపము నుండి మనల్ని దేవుడు విడిపించి రక్షించాడు. అర్థమవుతుందండి? తన యొద్దకు చేర్చుకున్నాడు. అదే రక్షణ. ఇప్పుడు మనం ఒకరిని కాపాడాము, రక్షించాము అని అంటే అర్థమైంది. బయట లోకంలో ఏదైనా ఒక అపాయం రాబోతుంటే వాళ్ళని, ఇప్పుడు బస్సు ఎదురొస్తుంది అనుకోండి, ఎవరో చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు, ఆయన చేయి పట్టుకొని లాగామనుకోండి, ఏం చేసాం మనం? వాళ్ళని రక్షించాం. రక్షించడం అంటే దాని నుంచి, ఆ అపాయం నుంచి మనల్ని, అవతల వ్యక్తిని రక్షించటం, కాపాడటం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేని నుంచి కాపాడాడంటే ఆ పాపము యొక్క జీతమైన మరణము నుండి మనల్ని రక్షించాడు. పాపము యొక్క జీతమైన మరణము నుండి మనల్ని రక్షించారు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే కొన్ని స్టెప్స్, ద స్టెప్స్ ఫర్ సాల్వేషన్. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఒక మనిషి తాను రక్షించబడాలి అని అంటే మొదటగా చేయవలసింది తాను పాపినని గ్రహించాలి. ఏం చేయాలి? పాపిని అనే విషయాన్ని గ్రహించాలి. దానికే మనం ఏం చెప్తామంటే తనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. నంబర్ 1 ఏంటది? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో మారు మనసును కలిగిస్తుంది. ఏం చేస్తుంది? మారు మనసును కలిగిస్తుంది. ఆ మారు మనసు మొదట చెప్పాను చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని, అదే పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది.
పశ్చాత్తాపం అంటే నేను చేసిన దానికి నేను బాధపడటం, అంటే తప్పు చేసిన విషయాల్లో బాధపడటమే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపము మారు మనసును కలిగిస్తుంది. ఆ మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని రక్షణలోనికి నడిపించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. కాబట్టి అది ఒప్పుకోలు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవడం చేయాలి. అర్థమవుతుంది? తన హృదయంలోనికి అంగీకరించాలి, ఆహ్వానించాలి, పాపాలను ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు మనము రక్షణలోనికి వస్తాం. ఆ రక్షణకు సాదృశ్యమైన గుర్తైనటువంటి బాప్తిస్మాన్ని తీసుకుంటాం. ప్రపంచం మొత్తానికి లేదా మన సంఘానికి తెలియపరచడానికి నీటి స్నానము ద్వారా మనము రక్షణ కార్యక్రమాన్ని గుర్తుగా బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఏంటది? ఫస్ట్ స్టెప్ ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం నుంచి మారు మనసు కలుగుతుంది. మారు మనసు నుండి రక్షణలోనికి నడిపించబడతాం. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మమును పొందాలి. ఓకే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. కాబట్టి తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. తర్వాత సంఘంలోకి సభ్యులుగా చేర్చబడ్డాక సంఘములో సహవాసంలో ఎదగాలి. వాక్యమందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక సంఘాలో ఉండాలి. వాక్యమందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక సంఘంలో నాటబడాలి. ఓకేనా? ఇది ఒక మనిషి చేయాల్సినటువంటి లేదా తాను సంఘములో సభ్యునిగా ఉన్నప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాలు. ఓకే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు రక్షణ కలిగించడానికి ఆయన చేసిన పనులు ఏంటి అని అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పనులు. గుడ్ ఫ్రైడేకి మరియు ఈస్టర్కి కలిపి ఆయన కంప్లీట్ చేసిన పని ఏంటంటే, మొట్టమొదటిది రిడెంప్షన్ అంటే విమోచన. మన కోసం ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఏం చేశాడు? విమోచన క్రయధనముగా అంటే పాత నిబంధనలో మనకి తెలిసినంత వరకు ఒక మనిషి కానీ, ఒక ఎద్దు కానీ, ఒక జంతువు కానీ దాసిగా అప్పగించబడినప్పుడు ఆ దాస్యము నుంచి విడిపించబడాలి అని అంటే దానికి అక్కడ ఎవరైతే ఆ దాసి యొక్క ఓనర్ ఉంటాడో అతనికి ఒక వెల చెల్లించి దాన్ని విడిపించాలి. ఆ వ్యక్తినైనా, అది జంతువునైనా, దేనినైనా. దాన్ని చెల్లించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరిని విడిపించడానికి? మనల్ని విడిపించడానికి. పాపపు దాస్యములో నుండి మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగే రెండవది ఫర్గివ్నెస్. ఏంటది? ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలన్నిటినీ కూడా క్షమించారు. ఏం చేశారు? అందుకే ఏమన్నాడు అక్కడ హింసిస్తున్న వాళ్ళతో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. తర్వాత మూడవది రికన్సిలియేషన్. ఏంటండి రికన్సిలియేషన్ అంటే? తెలుసా? సమాధానపరచటం. ఏం చేయడం? తండ్రితో మనల్ని సమాధానపరిచారనమాట. అంటే మనము పాపము చేసి ఆదాము పాపము చేయటాన్ని బట్టి తండ్రి యొక్క సన్నిధి నుంచి బయటకు నెట్టివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు కనుక ఆ యొక్క తండ్రితో కోల్పోయిన ఆ సమాధానపు బంధాన్ని, ఆయనతో నిత్యము ఉండేటటువంటి సహవాసాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరించారు. దాన్నే రికన్సిలియేషన్ అంటారు. సమాధానపరచటం, తండ్రితో సమాధానపరిచారు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది ఈ వాక్యము. తర్వాత ప్రొపిషియేషన్ PROPITIATION ప్రొపిషియేషన్ అంటే ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఏమై ఉన్నారు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రికలో ఈ మాట ఉంటుంది. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు లేదా శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి దాన్ని ప్రొపిషియేషన్ అంటారు. అంటే దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి ఆయన బలిగా అర్పించబట్టాన్ని బట్టి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నారు. తర్వాత జస్టిఫికేషన్ అంటే సమర్థన, తెలుగులో సమర్థన. దీన్ని ఏమంటారంటే మనకు నీతి ఆపాదించబడటానికి. సాధారణంగా మనం నీతిమంతులము కాదు, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నట్లయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే తాను మరణించి, నీతిమంతుడైన తాను మన కోసం పాపముగా చేయబడి మరణించటాన్ని బట్టి మనకు నీతి ఆపాదించబడింది. ఆ నీతి ఆపాదించబడిన ప్రక్రియ దేవుని సన్నిధిలో మనల్ని గూర్చిన మన పక్షాన ఆయన సమర్థన కార్యక్రమాన్ని చేయటమే జస్టిఫికేషన్. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి మనము సమర్థించబడ్డాము, మనకు నీతి ఆపాదించబడింది. నెక్స్ట్ ఏంటి? జస్టిఫికేషన్. ఆ తర్వాత ఇంప్యూటేషన్. IMPUTATION. ఇంప్యూటేషన్ అంటే మన మీద ఆరోపించబడినటువంటి సాతానుగాడు చేసేటటువంటి ప్రతి ఒక్క ఆరోపణని, దోషాన్ని, పాపాన్ని కూడా ఆయన తీసివేశాడు, తొలగించి వేశాడు. అందుకనే యెషయా గ్రంథం 53లో ఏముంటుందంటే మన దోష శిక్ష అతని మీద పడింది, మనకు సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పబడినట్లుగా మన శిక్ష, మన యొక్క పాపము, మన యొక్క దోషము ఆయన మీద పడింది. దాన్నే ఇంప్యూటేషన్ అంటారు, ఆరోపించబడటం. ఆరోపణ నుంచి మనల్ని విడిపించాడు. తరువాత రీజనరేషన్. ఇది చాలా తక్కువ వినబడే మాటలు నెక్స్ట్ చెప్పేవన్నీ. రీజనరేషన్, పునఃస్థితిని మనకు తిరిగి తీసుకురావడం, పునఃస్థితి స్థాపన అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు మనల్ని అలాగా యేసుక్రీస్తు ప్రభువారు తాను బలి అర్పించడాన్ని బట్టి మనకున్నటువంటి పూర్వస్థితిని, ఆదాము గారు ఎలాగైతే పూర్వములో తండ్రి కుమారుడుగా ఈ లోకములో ఏదైనా తోటలో సహవాసం కలిగి ఎంత సమాధానంగా ఉన్నాడో అలాంటి స్థితిని మరలా మనకు తిరిగి తేవడానికి యేసుక్రీస్తు ప్రభువారు బలి అర్పించారు. దాన్నే పునఃస్థితి స్థాపన. ఏంటది? పునఃస్థితి స్థాపన అంటే పూర్వపు స్థితిని మరలా తిరిగి మనకు తీసుకువచ్చారు. తర్వాత ఎక్స్పియేషన్. ఎక్స్పియేషన్ ప్రాయశ్చిత్తము చేయడం. ఆయన మనకు పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రాయశ్చిత్తపు కార్యాన్ని జరిగించటం. ఆయన దిగివచ్చి ఈ లోకంలో మన అందరి కోసము ఒక బలిగా అర్పించటాన్ని బట్టి, శిలువ మీద బలియాగం అర్పించటాన్ని బట్టి ఆయన చేసిన ఆ కార్యక్రమమే ప్రాయశ్చిత్తము చేయడం. అర్థమవుతుందండి? ఇందాక చెప్పిందేమో ప్రాయశ్చిత్తము జరిగించటం ఒకటైతే, ప్రాయశ్చిత్తముగా ఉండటం, ఆయనే ప్రాయశ్చిత్తమై ఉండటం ఒకటి, ప్రొపిషియేషన్. ఆ ప్రాయశ్చిత్తపు కార్యక్రమాన్ని శిలువ బలియాగం ద్వారా సంపూర్తి చేయటమే ఎక్స్పియేషన్, ప్రాయశ్చిత్తము జరిగించటం. తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచటం. ఏం చేశాడు? మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగము ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. ఏం చేశాడు? పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు సన్నిధిని మన పాపములు ఒప్పుకుంటామో ఆయన శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని మన పాపములను శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన్నించారని, క్షమించారని విశ్వసించి మన జీవితంలో ముందడుగు వేస్తామో మనల్ని దేవుడు ఆయన కోసము ప్రత్యేకపరచుకున్నాడు. దాన్నే శాంక్టిఫికేషన్ అంటాడు. లాస్ట్లో గ్లోరిఫికేషన్. GLORIFICATION గ్లోరిఫికేషన్. ఎవరినైతే ఈ రకంగా అన్నీ విమోచించి, క్షమించి, పునరుద్ధరించి, చేసి, సమర్థించి, ప్రాయశ్చిత్తము జరిగించి, ఆరోపణలన్నీ తొలగించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరుస్తాడో వాళ్ళందరినీ కూడా దేవుడు మహిమపరుస్తాడు. ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. అలాగే తన మహిమ రాజ్యంలో మనల్ని చేర్చుతాడు. ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇది ఆయన మన పక్షంగా చేసినటువంటి కార్యక్రమాల జాబితా, లిస్ట్. కాబట్టి ఒకటి రిడెంప్షన్, రెండవది ఫర్గివ్నెస్, మూడవది రికన్సిలియేషన్,
నాలుగవది ప్రొపిషియేషన్, ఐదవది జస్టిఫికేషన్, ఆరవది ఇంప్యుటేషన్, ఏడవది రీజనరేషన్, ఎనిమిదవది ఎక్స్పియేషన్, తొమ్మిదవది శాంక్టిఫికేషన్, పదవది గ్లోరిఫికేషన్. ఇవన్నీ కూడా దేవుడు మన పక్షంగా జరిగించినటువంటి కార్యక్రమాలు. వీటిని మామూలుగా రక్షణ శాస్త్రం అని చెప్పుకుంటూ చాలా థియలాజికల్ స్టడీస్లో చాలా ఎక్కువగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వీటిలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యత మనల్ని మన పాపాలని క్షమించి, మన దోషాలను క్షమించి, మన కోసము, మన యొక్క పాపముల కోసము ఈ లోకంలో శిలువ బలియాగమును అర్పించడం ద్వారా మనల్ని ఆయన ఈ యొక్క పాప బంధకాల నుంచి, ఆ దాస్యం నుంచి మనల్ని విడిపించారు. ఆ యొక్క మరణం నుంచి విడిపించిన రోజునేమో ఆయన బలియాగం అర్పించిన రోజునేమో గుడ్ ఫ్రైడే అన్నాము. ఆయన ఆ మరణపు బంధకాల నుంచి విడిపించబడిన రోజునేమో ఈస్టర్ అన్నాం. తిరిగి లేచిన రోజు ఈరోజు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. దాన్నే పౌలు గారు ఏమన్నారంటే మరణము అనేటటువంటి ముళ్ళును విరిచిన రోజు. మరణము అనే ముళ్ళును విరిచిన రోజు. ఆ మరణము మనల్ని పోయిన సంవత్సరం కూడా చెప్పాను ఏమంటే, మరణము అనేటటువంటి ముళ్ళు మనల్ని గుచ్చటాన్ని బట్టి పాపం మన యొక్క పాపము, దోషము మనల్ని మృంగివేస్తూ ఉంది. కాబట్టి మన ఆయుష్ తగ్గుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను బట్టి మనకు నిత్య జీవం అనేది అనుగ్రహించబడింది. అంటే ఈ లోకంలో ఒకవేళ ఆయుష్ మనకు తీరిపోయినా సరే మన ఆత్మకైతే మరణము లేదు. ఇవన్నీ కూడా సోటీరియాలజీలో ఇందాక నేను చెప్పిన రక్షణ శాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పనులన్నీ కూడా మన యొక్క ఆత్మకు రక్షణ కలిగించిన కార్యక్రమాలు, శరీరానికి కాదు. శరీరాన్ని కూడా దేవుడు విమోచించాడు. ప్రాముఖ్యంగా ఇవి ఆత్మను రక్షించడానికి చేసినటువంటి కార్యక్రమాలు. కాబట్టే ఎవరైతే ఇవన్నీ మనల్ని నమ్మి విశ్వసించి ఆయన వైపు తిరుగుతామో మన ఆత్మ రక్షించబడి రెండవ మరణాన్ని తప్పించుకొని నిత్య జీవంలోనికి ప్రవేశిస్తుంది. నిత్య జీవం అంటే పరలోక రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచిన తరువాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడో అలాగే మనల్ని కూడా ఆయన రాజ్యంలోనికి చేర్చుతాడు. ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇందులో ఒక 3 విషయాలు నేను పూర్తిగా అంటే కొంచెం డెప్త్గా ధ్యానిద్దాము. ఒకటి రీజనరేషన్. ఒకసారి తీతు పత్రిక తీసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. మీరు అక్కడ ఫుట్ నోట్లో గమనించినట్లయితే పునర్జన్మ సంబంధమైన అనే దాని దగ్గర ఏముంటుందంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన ఇందాక చెప్పాను మీకు. రీజనరేషన్ అంటే మనలో పునఃస్థితి, పూర్వస్థితిని మరలా తిరిగి తీసుకురావడానికి దేవుడు చేసిన కార్యక్రమము రక్షణ. ఓకేనండి. ఆ రక్షణని ఎలా జరిగించాడు? మరణాన్ని జయించడం ద్వారా మనకు ఒక మాదిరి చూపించాడు. అప్పటి వరకు ఇప్పటి కూడా చాలామందికి మరణం అంటే చాలా భయం. ఆ మరణ వేదనలు కలగడంతో చాలామంది భయభ్రాంతులకు గురవుతారు. మనం అందరం కూడా కరోనా కాలంలో చాలా ఇవన్నీ చూసాం. మరణం ఎక్కడ మనల్ని మింగివేస్తుందా అని చెప్పి బయటకు రాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి మరణము మనల్ని మింగివేయాలని, మనల్ని చంపేయాలని చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కార్యం జరిగించడం ద్వారా మనకు పూర్వస్థితిని తిరిగి తీసుకురావడానికి కార్యక్రమాన్ని జరిగించారు. అది ఎలా చేశారు? ఆయన మరణించి తిరిగి లేవటాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మనకు జరిగించారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్లోనే ఒక ఉపమానం ఉంది, చాలా ఫేమస్ ఉపమానం. చెప్తారా? ఉపమానం అని కూడా చెప్పాను మీకు ఎగ్జాంపుల్. చాలా ఫేమస్ ఇది. తప్పిపోయిన కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దానికి ఇంకొక టైటిల్ ఏంటి? నేను అంతకుముందు చెప్పినప్పుడు చెప్పిన అనుకుంటా, తండ్రి ప్రేమ. ఏంటది? తండ్రి ప్రేమ. దేవుని యొక్క ప్రేమను బట్టే తప్పిపోయిన కుమారుడినైనా కూడా దేవుడు ఆయన్ను స్వీకరించాడు. కాబట్టి మనందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటది? తప్పిపోయిన కుమారుడు, రెండవ కుమారుడు, ఇద్దరు కుమారులు ఉంటే ఒక తండ్రికి మొదటి కుమారుడేమో ఆయనతో పాటు మంచిగా సక్రమంగా పనులు జరిగించుకుంటూ కార్యక్రమాలు జరిగించుకుంటూ దేవుని సేవలో ఆయనతో పాటు ఆయన పనిలో పాలిభాగస్తుడై ఉంటే, రెండవ కుమారుడు మాత్రం చెడు స్నేహాలు పట్టి చెడు వ్యాపకాలకు చెడు వ్యసనాలకు లోనై తనకున్న ఆస్తిని సెపరేట్గా చేసుకొని నాకు ఆస్తి ఇచ్చేయమని చెప్పి ఈ లోకంలో అంతా అనుభవించేయడానికి ఈ లోకంలో తండ్రిని ఇంటిని విడిచి వెళ్ళిపోయి ఆయన తన సంపదనంతటిని కోల్పోయిన తర్వాత ఒక దాస్యంలోనికి వెళ్ళినప్పుడు ఒక పందుల కాసే అతని దగ్గర ఆ పందులు కాయడానికి అతన్ని నియమించుకున్నప్పుడు ఆ రెండవ కుమారుడు చాలా బాధపడి ఆ పందుల పొట్టును చూసి చాలా ఆకలైతూ ఆ పందుల పొట్టును చూసి నేను కూడా తిందాము, దీని ద్వారా ఆకలి తీర్చుకుందాము అని అనుకున్నప్పుడు అతనికి గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నా తండ్రి ఇంటికి వెళ్తే ఇలాంటివి ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కాబట్టి అక్కడికి వెళ్తే నాకు కనీసం ఆహారమైనా దొరుకుతుందేమో, కాబట్టి ఈ పందుల పొట్టు తినటం కంటే అక్కడికి వెళ్తాం మంచిది అని చెప్పేసి ఆలోచించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి నా తండ్రి సన్నిధికి వెళ్తే మంచిదని ఆయన తిరిగి ఆయన ఇంటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు తన తండ్రి తన గురించి నిరీక్షిస్తూ ఉన్నాడు, ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆయన్ని హత్తుకొని తన కుమారుణ్ణి హత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనకున్నటువంటి మలినాన్నంతటిని క్లీన్ చేయమని చెప్పి పనివారిని పిలిపించి తనకి మంచి శుభ్రపరిచి మంచి వస్త్రాలు ధరింపజేసి ఒక ఉంగరాన్ని తొడిగించి తనను తిరిగి తీసుకొని రండి, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు గనుక అతనికి విందును సిద్ధం చేయండి, ఒక మంచి కోడును కోయండి అని చెప్పినప్పుడు పెద్ద కుమారుడు వచ్చి అడుగుతాడు, నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నీవు చెప్పిన పనినంతటినీ చేశాను, మరి నాకేమో ఇంతవరకు కనీసం నా స్నేహితులు వచ్చినప్పుడు ఒక చిన్న పొట్టేలను కూడా కోయలేదు, నీ కుమారుడు నీ ఆస్తి అంతటినీ తగిలేసుకొని వస్తే వాడి కోసం ఎంత చేస్తున్నావు అంటే ఏం చెప్పాడు తండ్రి? మీకు అంత కొత్తగా ఉందా, వినలేదా ఇంతకుముందు? ఏం చెప్పాడు తండ్రి? నావన్నీ నీవే. అయితే తను రెండో కుమారుడు తాను చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. కాబట్టి ఆయన తప్పిపోయాడు ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుంచి, ఆయన తండ్రి యొక్క కుటుంబం నుంచి, సన్నిధి నుంచి తప్పిపోయాడు. అలాగే మనం కూడా తప్పిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని నామానికి అవమానకరంగా బ్రతికి ఆయన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, పనివారికే భోజనం పెడుతున్నాడంటే ఆయన ఎంత ధనవంతుడై ఉంటాడు. అలాంటిది ఆ కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి లోకంలో తిరుగుతూ తన లోకమే శాశ్వతం అనుకొని ఆ సంపద అంతా కోల్పోయినాక ఏం గుర్తొచ్చింది, అరేరే నా తండ్రి దగ్గర ఉంటే ఇంకా బాగుండేదని చెప్పి, అంటే హీన స్థితికి వెళ్ళామన్నమాట. అలాంటి స్థితికి మనం కూడా వెళ్ళటాన్ని బట్టి మన పాపము, మన దోషము, మన అపరాధము ఆ రకంగా మనల్ని హీనమైన స్థితికి నడిపించినప్పుడు మనం తిరిగి తండ్రి యొద్దకు వస్తే ఆయన మనల్ని క్షమించడమే కాకుండా, తిరిగి తీసుకోవడమే కాకుండా, తిరిగి పూర్వపు స్థితిని ఆయన కొడుకుగా తప్పిపోయాడు కనుక కొడుకుగానే మరలా స్వీకరించాడు. ఆయన ఏమనుకున్నాడు? ఆ దాసదాసీల్లో నేను కూడా ఒకళ్ళలాగుంటే కనీసం భోజనం దొరికిద్ది అనుకున్నాడు. అంతేనా? కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన స్నేహితులు చెప్పాడు ఏమనంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, ఎందుకంటే నేను మీ చేత పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మిమ్మల్ని నేనేం పిలుస్తాను? స్నేహితులు అని పిలుస్తాను అని చెప్పాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు అని చెప్పాడు. దేవుడు మనల్ని వారసులుగా ఉండటానికి పిలిచాడు. ఏం చేయడానికి పిలిచాడు? వారసులుగా ఉండటానికి, ఆ వారసత్వానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకనే పౌలు భక్తుడు వాడుతూ ఒక మాట అంటాడు అనమాట, దత్తపుత్రాత్మను మనకు దయచేశాడు అని చెప్పి. చాలామంది దత్తపుత్రాత్మ అంటే ఏంటి, నన్ను ఏంటి అడాప్ట్ చేసుకున్నాడు దేవుడు అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ యూదులు, యూదేతరులు, అన్యజనులు అన్నట్టుగా మనల్ని పిలిచినట్లయితే, ఎవరైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడతారో వారు ఆత్మీయముగా దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా
స్వీకరించబడతారు. కాబట్టి మనం ఏ భాష వారమైనా, ఏ ప్రాంతం వారమైనా, ఏ జాతికి చెందిన వారమైనా కూడా దేవుని ఆత్మను బట్టి, మనం అభిషేకించబట్టాన్ని బట్టి, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనము గుర్తెరగటాన్ని బట్టి, మనం చేసిన తప్పుని, దోషాన్ని, పాపాన్ని, అపరాధాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధికి రావటాన్ని బట్టి ప్రాయశ్చిత్తం, ఇందాక చెప్పాను కదా, ప్రాయశ్చిత్తము చెందడం, పాపాన్ని ఒప్పుకోవడం, ఆ పాపాన్ని విడిచిపెట్టడం, తండ్రి యొద్దకు రావడం, మనము తండ్రికి మన పాపాలని ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ అనే కార్యక్రమాన్ని మనం జరిగించినప్పుడు, తండ్రి అధికారము కిందకు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన శిలువ కార్యమును గుర్తెరిగి ఆయన యొద్దకు చేరినప్పుడు, ప్రభువా నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని కోరినప్పుడు దేవుడు మనకు తిరిగి మరలా ఆ యొక్క పూర్వపు స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. దాన్నే రీజనరేషన్. ఏం చేస్తాడు? రీజనరేషన్. ఓకే, కాబట్టి మనకు మరలా పూర్వపు స్థితిని దేవుడు దయచేస్తాడు. రెండవది, మనకి దేవుడు చేసినటువంటి మరొక కార్యక్రమంలో మనం చూసినట్లయితే ఇంతవరకు చేసిన దాంట్లోనే శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచటం. మనం ఒకసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. దేని నుంచి పవిత్రులుగా చేస్తారట? సమస్త దుర్నీతి నుండి. ఎలా పవిత్రపరుస్తాడు? ముందు వాక్యంలో తన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎలా? తన రక్తము ద్వారా. అందుకనే మనం క్రైస్తవులం వాడే చాలా కామన్ మాట ఏంటంటే, మనం అందరము యేసు రక్తములో కడుగబడాలి. ఏం చేయాలి? యేసు రక్తములో కడగబడాలి. ప్రకటన గ్రంథం ప్రకారం చెప్పాలంటేనేమో వారందరూ కూడా యేసు యొక్క గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొనిన వారు అని చెప్పేసి ఉంటుంది. ఏంటది? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో మన వస్త్రములను ఉతుక్కున్న వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఈ లోకానికి అది అర్థం కాదు. ఏంటి యేసు రక్తం అంటే ఏంటి? మీరు రక్తం పోస్తారా ఏంటి? రక్తంలో మునుగుతారా ఏంటి? మీ వస్త్రాలు ముంచాలా ఏంటి అని అంటూ ఉంటారు చాలామంది. మొన్న కూడా రక్త మాంసములు తీసుకోవాలి అని అంటే, ఏంట్రా మీరు నరమాంస భక్షకుల రక్త మాంసాలు తీసుకునేది ఏంటి అనేసి అంటూ ఉన్నారనమాట. అర్థమైందా? అంటే ఈ లోకానికి ఆ యొక్క మీనింగ్స్ అనేవి అర్థం కావు. దాని యొక్క అర్థము, దాని యొక్క వివరణ ఎవరికి తెలియదు. తెలియనప్పుడు మాట్లాడకుండటమే మంచిది. కానీ అనవసరమైన అభిప్రాయాలను వెదజల్లుతూ ఉంటారనమాట. అర్థమైందా? కానీ మనం చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా క్రీస్తుని విశ్వసిస్తున్న వారంగా మనకు కూడా అర్థం కాకపోతే ఉపయోగం లేదు. మనము యేసు రక్తములో మన వస్త్రములను ఉదుక్కుకొనిన వారిని పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎంచుతూ ఉన్నాం. దానికి సాదృశ్యమైనటువంటి తెల్లని వస్త్రాలు అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి మనం అందరం కూడా తెల్లని వస్త్రాలను ధరించుకుంటున్నాం. అవునా? కాబట్టి మన పాపాలని మనం విడిచిపెట్టకుండా, మన పాపాలను పవిత్రపరచుకోకుండా, మన పాపాలను మనం విడిచిపెట్టి యేసు రక్తంలో కడుగు కొనకుండా మనం తెల్ల వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. అర్థమైందా? ఎందుకంటే బయట చాలామంది వేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక ఖద్దరు షర్ట్ వేసారంటే వామ్మో ఈయన ఎవరో పెద్ద ఆయన వచ్చాడు అనే టైప్లో ఉందన్నమాట ఈ రోజున బయట కదా. కానీ మనకు అందుకోసం కాదు. చాలామంది స్త్రీలని నేను చూశాను, చాలామంది వెక్కిరిస్తూ ఉంటారనమాట. మీరేంట్రా పొద్దుగుగులు అదేంటి తెల్లని వస్త్రాలు వేసుకోమంటారు? తెల్లని వస్త్రాలు ఎవరు వేసుకుంటారు? భర్త చనిపోయిన వాళ్ళు వేసుకుంటారు, అందరూ వేసుకుంటారు ఏంట్రా అంటారు. దానికి అర్థం తెలియదు కదా వాళ్ళకి. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు రక్తములో మన వస్త్రములను ఉదుక్కున్న వారంగా, పవిత్రపరచబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా మనం ఉండాలి అని అంటే, మనము
ఈ యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రభువా నీ రక్తంలో నన్ను కడగండి. మన పాపములను ఒప్పుకొని ప్రభువా నీ రక్తంలో నన్ను కడగండి అని చెప్పినప్పుడు యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. అంతకుముందు మీకు నేను చాలాసార్లు చెప్పాను. హోలీ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధపరచటము లేదా పవిత్రపరచటము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకపరచటం. తన పని కోసము, తన యొక్క చిత్తము కోసము, తన యొక్క నిరీక్షణ కోసము మనల్ని ప్రత్యేకపరచటమే హోలీనెస్. అర్థమవుతుందా? కాబట్టి నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పినట్టుగా మనము పరిశుద్ధులుగా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నాడు. అది ఎలాగుంటామంట? యేసు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించటాన్ని బట్టి ఆయన రక్తంలో మన వస్త్రములను, అంటే వస్త్రములు అంటే కేవలం పై వస్త్రాలు కాదు, మన యొక్క దేహమును హృదయమును మన వస్త్రాలుగా ఉండాలి. ఆ వస్త్రాలని మనము ఉదుక్కున్నప్పుడు, అంటే యేసు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు యేసు రక్తంలో మనల్ని కడుగుతారు. ఆ యేసు రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రులుగా ఎంచబడతారు. వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు. అర్థమవుతుందా? దేహము శరీరమని లేదా దేహము శరీరము వస్త్రమని ఎక్కడుంది? గుర్తుందా? వచ్చిన ఏమన్నా తప్పదనుకుంటా, తీయించకూడదు అనుకున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం తీయండి. 13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఏంటండి? వస్త్రములను కాక హృదయాలను చింపుకోవాలి. యూదులకున్న అలవాటు ఏంటంటే ఏదైనా వినకూడదు వినినా, ఏదైనా చేయకూడదు చేశారు అని జరిగినది విన్నా వెంటనే వాళ్ళు చేసే పని ఏంటంటే వామ్మో గొప్ప ఇది జరిగిపోయిందని మనలు అయ్యయ్యో అమ్మమ్మో అంటుంటారు చూసారా? అలాగ యూదులకున్న ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇశ్రాయేలీలకి తమ వస్త్రాలను చింపుకుంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నీవు క్రీస్తువా, నీవు మనుష్య కుమారుడవా అని అంటే అన్నా కయప దగ్గర ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అంటాడు, ప్రధాన యాజకుడికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇస్తూ నిజముగా నీవన్నట్టు నేను క్రీస్తునే, మనుష్య కుమారుడు, ఇదిగో మనుష్య కుమారుడు మేఘారూఢుడై మహాకాశముల మీద మేఘమండలం మీద కనుగోబడుట మీరు చూస్తారు అని చెప్పినప్పుడు ఇంతకంటే మనకు సాక్ష్యం ఏంటి అని చెప్పేసి తన వస్త్రాలని పై వస్త్రాన్ని చింపేసుకున్నాడు. ఇంతకంటే మనకు సాక్ష్యం ఏం కావాలి? వామ్మో జరగరాంది జరిగింది, వినకూడదు విన్నాము, ఈయన దేవునితో సమానుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి తన పై వస్త్రాన్ని చించేసుకున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆ కీడు నుంచి తప్పించబడాలంటే పశ్చాత్తాపపడి మన హృదయాలను చింపుకోవాలి. హృదయాలను చింపుకోవాలంటే విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధికి మనం రావాలి, పశ్చాత్తాపపడాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండాలి. తద్వారా పశ్చాత్తాపం ద్వారా మన యొక్క జీవితంలో మారు మనస్సు అనేది కలుగుతుంది. చాలామందికి జరగనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నట్టు అప్పటికీ కూడా జరిగేటటువంటి విషయం ఏంటంటే పశ్చాత్తాపడరు. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. ఇదేంటి కొత్త మాటలు మాట్లాడుతున్నారు అనేసి మనల్ని వింతగా చూస్తుంటారు. చాలామంది మగవారు కూడా పశ్చాత్తాపడం అండి, వచ్చాము పాస్టర్ గారికి చెప్పాము, బాప్టిజం ఇచ్చాడు, అయిపోయింది, ఇంకేంటి మళ్ళీ మీరు పశ్చాత్తాపడమంటారు, మారు మనసు పొందమంటారు, ఇదేంటిది మాకు తెలియదే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. చాలా మట్టుకు, అందరూ కాదు, కొందరు. ఎందుకని అంటే వారిలో నిజమైన మారు మనసు ఉండదు. అందుకనే మీరు గమనించినట్లయితే చాలాసార్లు ఎవరైతే అలాగ రాకుండా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం పొందకుండా దేవుని సన్నిధిలో లేకపోతే రక్షణ తీసుకున్నామని బాప్తిస్మం తీసుకున్నామని అంటారో వాళ్ళు మరలా తిరిగి తమ పాత జీవితానికి వెళ్ళిపోతారు. పాత రోత జీవితానికి తిరిగి పాపానికి చేస్తూ ఉంటారు. చాలామంది అంటుంటారు అనమాట, అదిగో మీ వాళ్ళు రక్షణ పొందామంటారు, చర్చికి వెళ్తున్నామంటారు, అదంటారు ఇదంటారు, అయినా కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారేంటి, ఆ కార్యక్రమాలు చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం వారికి లేకపోవడమే, నిజంగా వారు ప్రత్యేకపరచబడకపోవడమే దానికి కారణం. అర్థమవుతుందండి? కాబట్టి మనము ప్రత్యేకపరచబడాలంటే ముందు మనము పశ్చాత్తాపడాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి చేరాలి.
అప్పుడు మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందుకోవటాన్ని బట్టి మనలో మారు మనసు కలుగుతుంది. అప్పుడు మనము యేసు రక్తాన్ని ఆశ్రయించడాన్ని బట్టి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పవిత్రపరిచాడు, అంటే తన పని కోసము ప్రత్యేకపరిచాడు. కాబట్టి మనందరికీ విడిగా అంటే వేరువేరుగా ఉంటాయి. చాలా మట్టుకు మనల్ని ప్రశ్నించే ప్రశ్నలు ఏంటంటే, అందరూ ఇలా చేస్తుంటే మీరెందుకు ఇలా చేస్తుంటారు, అందరూ ఎలా ఉంటే మీరెందుకు అలా ఉండరు, అందరూ ఇలాగే ఉంటున్నారు కదా మీరెందుకు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. కారణం, దేవుడే మనల్ని ప్రత్యేకపరిచాడు. అర్థమవుతుందండి? దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలా, అందరిలాగే ఉండాలా? ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటాం. కాబట్టి దేవుడు మనలో ఏ కార్యాన్ని అయితే జరిగించాలని, ఏ కార్యాన్ని అయితే చేయాలని ఆశపడుతూ ఉన్నాడో అవి మనల్ని జరిగించాలంటే మనలో ఉండాలి అని అంటే మనము ప్రత్యేకమైన వారంగానే ఉండాలి. అందరిలా మనము ఉంటే చెల్లదు, వర్కౌట్ కాదు. ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు కదా మనం కూడా అదే చేయాలంటే అది కుదరదు. అందరూ ఇదంతా నార్మల్ కదా. ఈ రోజుల్లో ఇప్పుడున్న స్టాండర్డ్స్, మోరల్ స్టాండర్డ్స్ చాలా పడిపోయినాయి కాబట్టి కొన్ని విషయాలు ఈ రోజుల్లో నార్మలైజ్ అయిపోయినాయి. ఏంటవి? ఉదాహరణకు చెప్తున్నా, అంటే మళ్ళీ అటు వెళ్దాం ఉద్దేశం కాదు, కానీ కొంతమంది నార్మల్గా వెళ్తుంటారు, బూతులు మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఇతరులతో ఆ పని ఈ పని పాపాలు చేయటం కావచ్చు, ఇవన్నీ నార్మల్. ఈ రోజుల్లో పరస్పర అంగీకారంతో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చంట. ఇవన్నీ ఈ రోజుల్లో నార్మల్. ఇంతకుముందు అవి నార్మల్ కాదు. అప్పుడు అవి పాపంగాను దోషంగాను సమాజం అంతా వెలివేసే కార్యక్రమంగా చూసే కార్యక్రమాలు ఈ రోజుల్లో నార్మల్ అయినాయి. మరి భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వచ్చిందో తెలియదు. కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన మోరల్ స్టాండర్డ్స్ ఉండాలి. అవి ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. నీవు వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, దొంగిలకూడదు, తన తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ కూడా చెప్పింది ఎవరు? దేవుడే 10 ఆజ్ఞల్లో చెప్పాడు. ఒకడు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తన తల్లిదండ్రులను ప్రేమించట్లేదా? వాడు క్రైస్తవుడు కాదు, పేరుకే క్రైస్తవుడు. ఒకడు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ వ్యభిచరిస్తున్నాడా? వాడు నిజానికి క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నా, క్రైస్తవ పేర్లున్నా. ఇప్పుడు నా పేరు రాజశేఖర్ అండి. కొంతమంది సపోజ్ జాన్ పాలో ఏదో పెట్టుకుంటారు. వాడు ఒకవేళ వ్యభిచరిస్తున్నాడంటే అతడు నిజానికి క్రైస్తవుడా? కాదు. శామ్యూల్ అని పెట్టుకున్నాడు అనుకోండి, అతడు పాపం చేస్తా ఉన్నాడు అనుకోండి, అతడు నిజానికి క్రైస్తవుడా? కాదు. ఈ రోజున సమాజం అదే ప్రశ్న అడుగుతుంది. మీరు క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు, తెల్లబట్టలు వేసుకొని సంఘానికి వెళ్తుంటారు, సంఘానికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అయినా సరే ఈ పాపంలో ఎందుకు ఉంటున్నారు? అర్థమవుతుందండి? అంటే మనం ప్రత్యేక పరచబడతలేదు, అందరిలాగానే ఉంటున్నాం. అందరికంటే ఇంకా చెప్పాలంటే బయట ఉన్నవారికంటే దారుణంగా ఉంటున్నాం. కాబట్టి మనల్ని ఆ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున ఒకళ్ళు చేస్తే అది సంఘానికి అంతటికి కూడా ఆపాదిస్తున్నారు, ఒకళ్ళు చేస్తే అది సేవకులందరికీ కూడా ఆపాదిస్తున్నారు. అర్థమవుతుందండి? అలాగే దేవుడు మనల్ని ఏ రకంగా బ్రతకాలని కోరుకున్నాడో, ఏ రకంగా ఉండాలని కోరుకున్నాడో, తన నీతి కుమారులుగా, నీతికి వారసులుగా, మీ నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే ఎక్కువగా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి. వాళ్ళ నీతిలా కాదు. వాళ్ళు జనాలకి చూపించుకోవడానికి ప్రార్థనలు చేస్తారు, జనాలకి చూపించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటారు, జనాలకు చూపించుకోవడానికి చారిటీ కార్యక్రమాలు జరిగిస్తుంటారు, జనాలకు చూపించుకోవడానికి ఇదిగో తమ రక్షరేఖలను వెడల్పు చేస్తారట. రక్షరేఖలు అంటే మీకు అంతకుముందు అంగీలు వేసుకునే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఆర్సీఎంలో కానీ మిగతా లూథరన్లో కానీ అంగీలు వేసుకుంటారు అనమాట, పెద్ద అంగీలు. అవి కొన్ని వెడల్పుగా ఉంటాయి అన్నమాట, కింద కూడా ఉంటుంది, లేడీస్కి వచ్చినట్టుగా పెద్దవి ఉంటాయి అన్నమాట. రక్షరేఖలను వెడల్పు చేసి ఇదిగో ఇట్లా చేతులు ఎత్తుకొని వెళ్తుంటే వామ్మో ఇళ్ళలో దేవుని మహిమ వెళ్తుందేమో అని చెప్పేసి భయపడతారనమాట. ఆ రకంగా ఉంటారనమాట. ఆ రోజుల్లో అలా ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉంది? తెల్లబట్టలు వేసుకొని పండగలప్పుడు మాత్రం దర్శనం ఇస్తారు కొంతమంది. వాళ్ళని చూస్తే ఆ రోజు అబ్బా అసలు దేవుని దూతలు దిగి వచ్చారేమో అనేటట్టుగా ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళు బ్రతికే బ్రతుకు చాలా దారుణం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ రోజు వరకు పండగ రోజు అటెండెన్స్ చేసుకొని పాస్టర్ గారికి కనిపించామని చెప్పేసి నమస్తే చెప్పేసి పండగ అయిపోయిన వెంటనే సాయంత్రం వేరే
అసాంఘిక కార్యకలాపాలు. అచ్చ తెలుగులో చెప్తున్నా, మరి మీ తెలుగులో మీరే వాడుక తెలుగులోకి అనువదించుకోండి. అలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, మన క్రైస్తవ్యంలోనే ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు. సమాజంలో క్రైస్తవులంటే మొదటి నుంచి ఉన్న పేరు, వీళ్ళు శాంతి కాముకులు, వీళ్ళు సమాధాన కారకులు, వీరు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, వీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా శాంతితో సమాధానంతో అందరూ కలిసి ఉంటారు అనేటటువంటి మాట మన గురించి ఉన్నది. ఆ సాక్ష్యాన్ని ఎవరు కోల్పోతున్నాము ఈ రోజుల్లో అంటే మనమే. ప్రత్యేకపరచబడాలి, ఇంకా ప్రత్యేకపరచబడతలేదు. కాబట్టే మనల్లో వేసే డైలాగులు అవే. బైబిల్ పక్కన పెడితే, ఇంకొకటి పక్కన పెడితే, మా పాస్టర్ గారు ఓకే అంటే మేము దూకుతాము, మేము ఎగురుతాము అనే టైప్ ఉంది చూసారా. ఇవన్నీ అక్కడి నుంచే వస్తాయి అన్నమాట. అవి మనకు తగని మాటలు. అందుకనే నీ నోట బూతులైనను పరుషపు మాటలైనను సరసోక్తులైనను ఇవి పరిశుద్ధులకు తగవు. తగవు అంటే అసలు పరిశుద్ధులు చేయకూడని లేదా పలుకకూడనటువంటి మాటలు. కాబట్టి ఇవన్నీ మనకు అనవసరం, అర్థమవుతుందండి. కాబట్టి మనము ప్రత్యేకపరచబడాలి, దేవుని కొరకు పవిత్రపరచబడాలి. అది ఎలాగ జరుగుతుంది అంటే యేసు రక్తాన్ని మనము ఆశ్రయించటాన్ని బట్టి, ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని మనము అనుభవించటాన్ని బట్టి జరుగుతుంది. అందుకనే మీకు బాప్తిస్మం అప్పుడు చెప్పాం, నీటిలో మునగడం మరణానికి సాదృశ్యం అయితే తిరిగి లేవడం అనేది పునరుద్ధానానికి సాదృశ్యం. కాబట్టి ఎవరైతే ఆత్మలో కడుగబడతారో, ఆత్మ యొక్క సన్నిధికి వస్తారో, యేసు రక్తంలో కడుగబడతారో వారు వారి ఆత్మ తిరిగి లేచినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు పునఃస్థితికి రాగలుగుతారు. చాలామంది అంటుంటారు, ఇందాక చెప్పినట్టుగా రీజనరేషన్ మాకు ఎందుకు జరగట్లేదు, పునఃస్థితి మరలా ఎందుకు రావట్లేదంటే వారి ఆత్మ సంపూర్ణముగా పునఃస్థితి స్థాపనకి రావట్లేదంటే వారి ఆత్మ పూర్తిగా మునగలేదు. అందుకనే మీరు రీసెంట్గా ఒక సేవకుడు చనిపోయినప్పుడు జరిగిన చాలామంది షేర్ చేసిన వాక్యం ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిదై మిగులుతుంది, అది భూమిలో పడి పూర్తిగా చచ్చిపోతేనే అనేక మందికి అనేక ఫలాలని ఫలిస్తుంది. యాక్చువల్గా ఇది చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం గురించి చెప్పారు, ఆ సేవకుడు మరణం గురించి కాదు. అయితే ఆ సేవకుడు కూడా మరణించడాన్ని బట్టి చాలామంది భావోద్వేగాలకు గురై ఆ వాక్యాన్ని షేర్ చేయడం జరిగింది. కానీ అది ఎవరి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి తెలుపబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక విత్తనం వేసిన తర్వాత భూమిలో అది చచ్చిపోయిన తర్వాతనే దానిలో నుంచి నూతనమైనటువంటి స్ప్రౌట్స్, మొలకలు పైకి వస్తాయి. ఆ మొలకలే తర్వాత మెల్లమెల్లగా పెద్ద మొక్కలు అవుతాయి. ఆ మొక్కల నుంచే మనకి ఏదైనా కూడా పంట చేతికి వస్తుంది. ఇది వెంటనే జరిగే కార్యక్రమం. ఈరోజు వేస్తే రేపు పొద్దున వచ్చిద్దా? కనపడదు. కొన్ని అయితే పెద్ద పెద్ద పంట పొలాలు వేస్తుంటారు కదా, కొంచెం ఒక 6 నెలలు 7 నెలలు కూడా పడుతుంది, లేదా కొన్ని అయితే సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి ఇవన్నీ అర్థం కాదు. కాబట్టి అయిపోయిందిలే, మనల్ని అనుకునే కార్యక్రమం ఏంటంటే, చేసే కార్యక్రమం ఏంటంటే, మెయిన్ హెడ్ లేపేస్తే ఇదికి సరిగిపోద్దు, ఇంకా అసలు అది ఆపేసేస్తారు అనుకున్నారు. ఆ రోజుల్లోనే జరిగింది అది. ఏమనుకున్నారు? యేసుక్రీస్తుని చంపేస్తే అయిపోద్ది, ఇంక అసలు ఈ యొక్క క్రైస్తవ్యం అనేది చనిపోతుంది. అసలు క్రైస్తవం కూడా కాదు, ఈ యొక్క వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏంటంటే, క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? శిష్యులు ఎప్పుడైతే అంతియోకయ ప్రాంతానికి వెళ్ళారో అక్కడ వారిని క్రైస్తవులు అన్నారు తప్ప మొదట వారు క్రైస్తవులే కాదు. ఈ యూదుల్లో కలిగినటువంటి భేదం, ఈ భేదాన్ని ఆ యొక్క హెడ్ అయినటువంటి క్రీస్తుని చంపేస్తే అయిపోద్ది అనుకున్నారు. కానీ అయిపోయిందా? 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. 3 రోజుల్లో ఆయన్ని శిక్షించి హింసించి జనాల ముందు కొట్టి ఒక ఊరేగింపుగా బాహాటంగా తీసుకెళ్తే, వామ్మో ఇతన్ని నమ్ముకుంటే, ఇతన్ని వెంబడిస్తే మనకు కూడా ఇలాగే జరుగుతుంది అని భయపడి వెళ్ళిపోతారు అని అనుకున్నారు నాయకులు, అధికారులు. శిలువ మీద ఘోరమైన శిక్ష ఆ రోజున గజ దొంగలకు, చాలా పెద్ద పెద్ద నరహత్యలు చేసిన వారికి వేసేటటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారికి వేయటాన్ని బట్టి ఆయన శిష్యులు తొలగిపోతారు, చెదరిపోతారు అని అనుకున్నారు. కానీ ఆ శిష్యులు మరింతగా వర్ధిల్లారు, ఉజ్జీవాన్ని రగిలించుకున్నారు. అనేక మంది ఆయన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హతసాక్షులుగా మారారు. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఒక వ్యక్తి ద్వారానో, ఒక పలానా నాయకుడి ద్వారానో
వ్యాపించింది కాదు. అనేక మంది ఆత్మల సంపాదన వల్ల, అనేక మంది ఆత్మల హతసాక్ష్యాల వల్ల క్రైస్తవ్యం అనేది పుట్టింది, క్రైస్తవ్యం అనేది వర్ధిల్లింది. ఇన్ని సంవత్సరాలకు కానీ ఇన్ని యొక్క ప్రదేశాలకు వ్యాపించిందంటే కారణం ఏంటంటే హతసాక్షుల యొక్క మరణం ద్వారా, వారి యొక్క సాక్ష్యముల ద్వారా, వారి యొక్క జీవితాల ద్వారా క్రైస్తవ్యం అనేది మనందరికీ కూడా సమీపంగా వచ్చింది. క్రీస్తు ప్రేమను వారు అందరూ కూడా రుచి చూశారు కనుకనే ఆయన కోసం ప్రాణాలను పెట్టడానికైనా కూడా తెగించారు, ప్రాణాలను పెట్టడానికి కూడా తెగించారు. అందుకనే ఒక భక్తుడు చెప్తాడనమాట, ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్ ఏం చెప్పాడంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అంటే హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి విత్తనమైంది. హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి విత్తనమైంది. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంతో ఆరంభమైనటువంటి ఉజ్జీవం, ఆ యొక్క మరణ పునరుద్ధానముతో ఆరంభమైనటువంటి క్రైస్తవ ఉజ్జీవం, క్రీస్తు యొక్క ప్రేమ ఈ రోజున అనేక మందికి వ్యాపించబడటానికి ప్రతి చోట ఇప్పుడు మన చనిపోయిన సేవకుని కూడా హతసాక్షి అంటున్నారు. అలాగనే మొదటి శతాబ్దపు కాలం నుంచి విశ్వాసులు, శిష్యుల దగ్గర నుండి అనేక మంది సేవకులు మరణించడాన్ని బట్టి, వారు తిరిగి దేవుని యొక్క రాజ్యానికి చేరడాన్ని బట్టి, వారి రక్తము పరిశుద్ధాలయమైనటువంటి సింహాసనం దగ్గర వారి రక్తము చిలికించడాన్ని బట్టి, ఒలికించడాన్ని బట్టి ఈ యొక్క క్రైస్తవం అనేది, దేవుని ప్రేమ అనేది అనేక మందికి తెలియపరచబడింది.